ఈ ఫెస్టివల్ సీజన్ అంటే మన దసరా, దివాళీ లోపల 11 ఈవీ కార్స్ అయితే రాబోతున్నాయండి. సో, ఈ 11 ఈవీ కార్స్‌లో 3 ఏమో 7 సీటర్ ఎలక్ట్రిక్ కార్స్. ఒక కారు 2,00,00,000 కన్నా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఇంకా ఒక హుండై నుంచి అఫోర్డబుల్ ఈవీ కార్ మన టాటా పంచ్ కాంపిటీటర్ అని చెప్పుకోవచ్చు. ఇంకా నేను చెప్తున్న ఈవీ కార్స్‌లో 3 అయితే ఆగస్ట్ ఎండ్ అయ్యే లోపల లాంచ్ అయిపోతున్నాయన్నమాట. అఫీషియల్‌గా కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. జస్ట్ కార్ల గురించి పైపైన చెప్పడం కాకుండా, ఆ కార్ యొక్క రేంజ్ ఎంత ఎంతొస్తది? తర్వాత ప్రైజింగ్ ఎంతుండొచ్చు? అండ్ ఎప్పుడు లాంచ్ అవుతు ఎప్పుడు లాంచ్ అవ్వే అవకాశం ఉంది? ఇవన్నీ డీటెయిల్స్ అయితే చెప్తానండి. హాయ్ అండి. నేను మీ కార్ మామ. కార్ మామ ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది. ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ మీరు మన కార్ మామ కమ్యూనిటీ మెంబర్ అయ్యి ఉంటే అండ్ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ హైప్ బటన్ కనిపిస్తదండి. స్టార్ సింబల్‌తో ఉంటది. సో, ఆ స్టార్ సింబల్‌పై క్లిక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అండ్ మీరు ఎలక్ట్రిక్ కార్ కొనాలి అనుకుంటే గనక ఎలక్ట్రిక్ కార్ కొనడం అనేది చాలా చాలా లోన్లీ జర్నీ అండి. సో, ఆ కొనే ప్రాసెస్‌లో మనకి వేరే ఎవరన్నా సపోర్ట్‌గా ఉంటే బావుంటదనిపిస్తది. ఆ సపోర్ట్‌గా మన ఈవీ కార్ మామ వాట్సాప్ గ్రూప్ అంటే ఎలక్ట్రిక్ కార్స్ కొనే వాళ్ళ కోసం వాట్సాప్ గ్రూప్ ఉంది. అండ్ మీరు ఏ కార్ కొనాలనుకున్నా దానికోసం సెపరేట్ వాట్సాప్ గ్రూప్ కూడా ఉందనమాట. సో, ఆ ఈవీ కార్ గ్రూప్‌లో జాయిన్ అవ్వాలన్నా, మన కార్ మామ కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలన్నా కింద లింక్ అయితే ఉంది డిస్క్రిప్షన్‌లో. ఆ లింక్ యూజ్ చేసి జాయిన్ అవ్వచ్చు అండ్ డిస్కస్ చేయొచ్చు. కొటేషన్స్ కంపేర్ చేసుకోవచ్చు. గ్రూప్‌గా కూడా వెళ్లి బై చేయొచ్చనమాట. మన కమ్యూనిటీలో రీసెంట్‌గానే ఎక్స్‌ఈవీ 9s కూడా గ్రూప్‌గా వెళ్లి బుకింగ్ చేశారు. సో, మీరు కమ్యూనిటీలో జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో, ఈవీ కార్ బయింగ్ జర్నీ చాలా ఎంజాయ్ చేస్తూ చేసే అవకాశం ఉంటదనమాట. సో, మన లిస్ట్‌లో ఫస్ట్ కార్ మహీంద్రా వాళ్ళ తరపు నుంచి. సో, మహీంద్రా ఆల్రెడీ బీ6 కారు ఇది ఎలక్ట్రిక్ కార్ 20,00,000 దగ్గర స్టార్ట్ అవుతుంది బడ్జెట్. అండ్ ఈ బీ6లో స్పోర్ట్ ఈక్యూ అని ఒక ఎడిషన్, ఇంకా ఫార్ములా ఈ అనే ఒక ఎడిషన్ లాంచ్ అవుతుంది. అంటే ఇది ఒక ఫేస్ లిఫ్ట్ అని కాదు గానీ, ఒక డిఫరెంట్ వేరియంట్స్ అని చెప్పుకోవచ్చు. ఎగ్జిస్టింగ్ బీ6 డిఫరెంట్ వేరియంట్స్‌లా పట్టుకొస్తున్నారు. సో, బీ6 స్పోర్ట్ యూక్యూలో కొంచెం బయట స్టైలింగ్ కొంచెం మారుస్తున్నారు. అండ్ ఇంటీరియర్స్‌లో కొంచెం టచ్ స్క్రీన్స్, నంబర్ ఆఫ్ స్క్రీన్స్ పెంచడము, ఇలా కొంచెం ఇంటీరియర్స్ అయితే కొంచెం అప్‌గ్రేడ్ చేస్తున్నారనమాట. అండ్ ఫార్ములా ఈలో అయితే ఎక్స్‌టీరియర్ చేంజెస్ ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. సో, ఇట్స్ మోస్ట్‌లీ కాస్మెటిక్ అండి. సో, ఇది 15థ్ ఆగస్ట్‌కి మనకింకా ఎక్కువ డీటెయిల్స్ అయితే దొరికే అవకాశం ఉందని మహీంద్రా వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు. అండ్ మన లిస్ట్‌లో నెక్స్ట్ కార్ 18థ్ ఆగస్ట్. సో, 15థ్ ఆగస్ట్ అయిపోయింది కదా! 18థ్ ఆగస్ట్‌కి రాబోయే కారు వోల్వో ఈఎక్స్ 90. సో, ఇది ఒక 7 సీటర్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ అని చెప్పుకోవచ్చు. సో, ఇందులో 92 కిలోవాట్, 106 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ 2 కిలోవాట్ అవర్స్ ఉన్నాయి. 2 బ్యాటరీ ప్యాక్స్ 600 కిలోమీటర్స్ రేంజ్. ఇది 5 మీటర్స్ కన్నా ఎక్కువ లెంత్ ఉంటుంది. 3 మీటర్స్ కన్నా ఎక్కువ వీల్ బేస్ ఉంటది. సో, ట్విన్ మోటార్స్‌తో వస్తుంది. సో, ఇది ఆల్‌మోస్ట్ 1.2 క్రోర్‌కి ప్రైజింగ్ అమౌంట్ 1.2 క్రోర్. ఆల్రెడీ బయట మార్కెట్‌లో ఇది ఆల్రెడీ రిలీజ్ అయ్యి ఉంది. సో, ఇండియాలో అయితే 18థ్ ఆగస్ట్‌కి దీన్ని లాంచ్ అయితే చేస్తున్నారు. అండ్ థర్డ్ కార్ వచ్చేసి 26థ్ ఆగస్ట్‌ని లాంచ్ అవ్వబోతుంది. సో, దీని గురించి చాలా హైప్ అయితే క్రియేట్ అయింది. ఎంజీ వాళ్ళది. ఎంజీ వాళ్ళు కొత్తగా అడాప్ట్ ప్లాట్‌ఫార్మ్ అని పట్టుకొచ్చారు కదా! సో, ఆ ప్లాట్‌ఫార్మ్ బేస్ చేసుకొని కార్ ఇది ఈవీ ఒకటి, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఒకటి. ఈ 2 రిలీజ్ అవ్వబోతున్నాయంట. సో, మనం ఈవీ కార్స్ గురించి చెప్పుకున్నాం కాబట్టి ఎంజీ హెక్టర్ హాక్ ఇది ఈవీ వెర్షన్ 7 సీటర్ ఈవీ 69 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్‌తో రావచ్చని తెలుస్తుంది. మేబీ స్టార్టింగ్. సో, ఇక్కడ ఎక్స్‌ఈవీ 9sతో కంపీట్ చేయడానికి అన్నట్టుగా దింపుతున్నట్టుగా అర్థమవుతుంది. సో, 25,00,000 దగ్గర ప్రైస్ ఉండొచ్చు అనేది మనకి కొంచెం అథారిటేటివ్ సోర్సెస్ ద్వారా తెలుస్తుందండి. 25,00,000 దగ్గర పెడితే మేబీ పీపుల్ విల్ బి ఇంట్రెస్టెడ్ అండి. ఎందుకంటే ఎంజీ వాళ్ళ కార్స్ చాలా ప్రీమియంగా అనిపిస్తాయి. అండ్ ఈవీలో ఆల్రెడీ విన్సర్ బానే సక్సెస్ చూసింది. ఎంజీ జెడ్ఎస్ ఈవీ కూడా బానే సెల్ అయింది కాబట్టి ఐ థింక్ ఈ ఎంజీ హెక్టర్ హాక్ ఒకవేళ ప్రైజింగ్ ఎక్స్‌ఈవీ 9స్‌కి సిమిలర్‌గా పెడితే డెఫినైట్‌లీ ఎక్స్‌ఈవీ 9స్‌కి ఎంజీ హెక్టర్ హాక్‌కి మంచి కాంపిటీషన్ అయితే అవ్వే అవకాశం ఉంది. సో, ఇదండి మన థర్డ్ కార్. సో, ఫోర్త్ కార్ సెప్టెంబర్‌లో రావచ్చండి. ఆహ్, టి టాటా టిగోర్ ఈవీ. సో, టాటా టిగోర్ ఈవీ గురించి తెలియనోళ్ళేంటంటే, టాటా టియాగో ఈవీ ఎలాగైతే ఉందో దానికి కొంచెం బూట్ స్పేస్ ఇచ్చి దాన్నే టిగోర్ ఈవీ అని చెప్తారు. సో, ఇది ఫేస్ లిఫ్ట్ వచ్చినా కూడా
రేంజ్ పెద్దగా పెంచకపోవచ్చు అని ఒక డౌట్ అయితే ఉంది. ఎందుకంటే రేంజ్ పెంచితే మళ్ళీ పంచ్‌కి దీనికి మధ్య కాంపిటీషన్‌లా తయారవుద్ది. అప్పుడు ప్రైజింగ్ అది ఎలా పెట్టాలనేది ఒక కన్‌ఫ్యూజన్ ఉంటదనమాట. సో, ఈ టిగోర్ ఈవీ నాకెందుకో ఐయామ్ నాట్ వెరీ ఎక్సైటెడ్. ఎందుకంటే రేంజ్ ఎక్కువ పెరగకుండా ప్రైజింగ్ చూస్తే పంచ్ ప్రైజింగ్ దగ్గరలో ఉంటే చాలామంది ప్రిఫర్ చేయరు. బట్ ఇది ఎవరికి యూజ్‌ఫుల్ అంటే టాక్సీలో ఈవీ కారు నడపాలనుకునే వాళ్ళకి ఈ టిగోర్‌లో యాక్చువల్లీ ఒక వెర్షన్ ఉంటది. ఎక్స్‌ప్రెస్ టీ అని చెప్పేసి. సో, దాన్ని టాక్సీకైతే ఇస్తారనమాట. సో, అక్కడ టాక్సీ వాళ్ళు ఆల్రెడీ కొంతమంది వాడడం నేను చూసాను టిగోర్ ఈవీని. సో, ఇది ఫేస్ లిఫ్ట్‌లో కొంచెం ఏమన్నా బెనిఫిట్‌గా వాళ్ళకి వస్తే, వాళ్ళకి కొంచెం యూజ్ అవుద్దని నాకు అనిపిస్తుందనమాట. లెట్ అస్ సీ ఎలా ఉంటదనేది. అండ్ ఫిఫ్త్ కార్ వచ్చేసి బీవైడీ ఆటో 2. ఇది బీవైడీ వాళ్ళ తరపు నుంచి వస్తున్న ఇంపోర్టెడ్ కార్ అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఆటో 3 ఇండియన్ మార్కెట్‌లో ఉంది. బట్ ఆల్రెడీ ఎక్కువ మంది దీన్ని ఎందుకు తీసుకోవట్లేదంటే 30,00,000 బడ్జెట్‌కెళ్ళిపోతది. బీవైడీ మంచి కార్సే బట్ 30,00,000 బడ్జెట్‌కెళ్ళిపోతుంది. సో, ఆ 30,00,000 బడ్జెట్‌లో మనకి ఆహ్, ఈ ఈ కార్ దొరుకుతుంది. 30,00,000 బడ్జెట్‌లో రేంజ్ అది చూస్తే తక్కువుంటుంది. సో, అందుకు చాలామంది తీసుకోవట్లేదు. అండ్ బీవైడీ ఆటో 2 కొంచెం 20,00,000 దగ్గరలో వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇది కూడా ఇంపోర్టెడ్ కారే. అండ్ 380 కిలోమీటర్స్ రేంజ్, 463 కిలోమీటర్స్ రేంజ్ క్లెయిమ్డ్ రేంజ్ అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో, అలా చూసుకుంటే బీవైడీ ఆటో 2 కొంతమంది ఓకే. నాకు బీవైడీ కార్ కావాలి అనుకునే వాళ్ళు 25,00,000 లోపల వస్తుంది కదా! 22,00,000 అప్పుడు మహీంద్రా, టాటా కార్స్ కొనే బదులు బీవైడీ కొనొచ్చు అని అనుకోవచ్చు. సో, మేబీ దట్ ఈస్ వేర్ దిస్ కార్ మైట్ బి కమింగ్ ఇన్. బట్ స్టిల్ ఇంపోర్ట్ డ్యూటీస్ ఎక్కువ ఉండడం వల్ల వాల్యూ ఫర్ మనీ అయితే కాదు. అండ్ సిక్స్త్ కార్ వచ్చేసి హుండై ఇన్స్టర్. సో, హుండై ఇన్స్టర్ ఇది టాటా పంచ్ కాంపిటీటర్ అని చెప్పుకోవచ్చు. సో, 350 కిలోమీటర్స్ వరకు రేంజ్ రావచ్చని తెలుస్తుంది. 12-15 లాక్స్ బడ్జెట్‌లో అయితే దీన్ని దింపే అవకాశం ఉందండి. సో, ఇది దివాళీ వరకు వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ రూటర్స్‌లో ఒక రిపోర్ట్ అయితే ఉంది. హుండై వాళ్ళ బయాన్ అని చెప్పి ఒక కారు, తర్వాత ఇది కూడా వస్తుందని తెలుస్తుంది. సో, బయాన్ అండ్ ఇవి అండ్ ఈవెన్ క్రెటా ఫేస్ లిఫ్ట్ కూడా టాక్స్‌లో ఉంది. బట్ ఇంక కన్ఫర్మ్ న్యూస్ లేదు. బట్ అది కూడా వచ్చే అవకాశం ఉంది. బట్ ఈ హుండై ఇన్స్టార్ అయితే చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే హుండై ఇన్స్టార్ ఆల్రెడీ బయట మార్కెట్స్‌లో ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. అక్కడ నడుస్తుందనమాట. అండ్ మన లిస్ట్‌లో సెవెంత్ కార్ వచ్చేసి విన్‌ఫాస్ట్ వీఎఫ్3. సో, ఈ కారు రావడానికైతే లేట్ అవుతుందండి. అసలు వస్తుందా లేదా అని కూడా డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే విన్‌ఫాస్ట్ వీఎఫ్3 చిన్న కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కార్. ఇది ఎంజీ కామెట్ లాంటిదే అనమాట. సో, చాలామంది ఇప్పుడు ఈ కార్ ఎందుకు కొనాలి అని డౌట్ పడుతున్నారు. ఎందుకంటే టియాగో ఈవీ టాటా వాళ్ళు ఫేస్ లిఫ్ట్ వచ్చాక చాలా మంచి అట్రాక్టివ్ ప్రైజింగ్ అది పట్టుకురావడం వల్ల టియాగో ఈవీ ఎక్కువ మటుకు ఎంజీ కామెట్ సేల్స్‌ని బాగా తినేసింది. ప్రైస్ వైస్ టియాగో ఈవీ చాలా బెటర్ అనిపిస్తుంది. సో, ఇప్పుడు ఇలాంటి పొజిషన్‌లో విన్‌ఫాస్ట్ వాళ్ళు ఒకవేళ వీఎఫ్3ని పట్టుకొస్తే టియాగో ఈవీ రేంజే ఉంటది దీనికి కూడా. సో, అలాంటప్పుడు విన్‌ఫాస్ట్ వీ3 ఎందుకు కొనాలి? కొత్త బ్రాండ్, స్పేస్ కూడా తక్కువుంది. ఇవన్నీ ఆలోచించి ఎక్కువ మంది కొనకపోవచ్చేమో అని ఆళ్ళు కొంచెం విన్‌ఫాస్ట్ వాళ్ళు వెనకాడుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుందండి. సో, ఇక్కడ విన్‌ఫాస్ట్ వీఎఫ్3 వస్తదా? రాదా? అని కూడా ఒక రకమైన డౌట్ అయితే ఉన్నది. తర్వాత ఎయిత్ కార్ వచ్చేసి టాటా సఫారీ ఈవీ. సో, టాటా సఫారీ ఈవీ మీకు తెలుసు సఫారీ, హ్యారియర్ 2 కూడా మెకానికల్‌గా సేమ్. ప్లాట్‌ఫార్మ్ అంతా సేమ్. బట్ ఒకటి 7 సీటర్ వెర్షన్, ఒకటేమో 5 సీటర్ వెర్షన్ మనము లైక్ పెట్రోల్, డీజిల్ కాస్ట్‌తో చూసుకుంటే. అలాగే ఇప్పుడు హ్యారియర్ ఈవీ ఎలాగైతే ఉందో, సఫారీ ఈవీలో కూడా సిమిలర్‌గా బ్యాటరీ ప్యాక్స్ అవి వచ్చే అవకాశం ఉంది. బట్ ఇంకేమైనా బెటర్ చేస్తారేమో చూడాలి. ఎందుకంటే 7 సీటర్ వెర్షను. సో, రేంజ్ అది కూడా డ్రాప్ అవ్వే అవకాశం ఉంది కాబట్టి సఫారీ ఈవీలో ఇంకేమైనా మార్పులు పట్టుకొస్తారా? లేకపోతే కొంచెం ఎగ్జిస్టింగ్ బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ని గాని ఓవరాల్‌గా ఆప్టిమైజ్ చేసి ఎక్కువ రేంజ్ వచ్చేలా చేస్తారేమో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు సఫారీ ఈవీ ఓవరాల్‌గా ఎక్స్‌ఈవీ 9ఎస్ మహీంద్రా వాళ్ళ 7 సీటర్ ఎలక్ట్రిక్ కార్‌తో కాంపీట్ చేయాలి కాబట్టి ఆల్‌మోస్ట్ ప్రైజింగ్ అవన్నీ కూడా మనకి మహీంద్రా ఎక్స్‌ఈవీ 9ఎస్‌కి ఈక్వల్‌గానే ఉండే అవకాశం అయితే ఉంది. బట్ డీటెయిల్స్ అయితే కంప్లీట్‌గా లేవు. బట్ దివాళీకి రావచ్చని కూడా తెలుస్తుందనమాట. నైన్త్ కార్ మన లిస్ట్‌లో ఎంజీ ఎస్5 ఈవీ. సో, ఎంజీ ఎస్5 ఈవీ ఎంజీ జెడ్ఎస్ ఈవీకి రీప్లేస్‌మెంట్ అండి. రైట్ నౌ ఎంజీ వాళ్ళు జెడ్ఎస్ ఈవీని మంచిగా డిస్కౌంట్స్ పెట్టి అమ్ముతున్నారు. ఎందుకంటే ఇది ఒకప్పుడు కారు కాబట్టి అప్పుడు ఒక ప్రైజింగ్ ఎక్కువ పెట్టారు. సో, ఆ ప్రైజింగ్ నుంచి ఒక్కసారి తగ్గిస్తే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్‌కి చాలా బాధ అనిపిస్తది. సో, అందుకని ఈ ప్రైజింగ్ ఎక్కువ తగ్గించకుండా డిస్కౌంట్స్ కొంచెం కొంచెంగా ఇస్తున్నారు. సో, ఇప్పుడున్న సిట్యుయేషన్‌కి డిస్కౌంట్స్ ఎంత ఇచ్చినా సరిపోదన్నట్టు తయారవుతుంది కాబట్టి అంత 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 ఎక్కువ డిస్కౌంట్స్‌లో అమ్మితే బ్రాండ్ రెప్యుటేషన్ కూడా పాడవుతది కాబట్టి, ఇప్పుడు ఎంజీ వాళ్ళు జెడ్ఎస్‌ని కొంచెం ఫేస్ లిఫ్ట్‌లా పట్టుకొచ్చి ఆల్రెడీ ఎంజీ ఎస్5 ఈవీ అది ఆల్రెడీ వేరే మార్కెట్స్‌లో ఉంది. బయట మార్కెట్‌లో రిలీజ్ అయిపోయి ఉంది కారు. సో, అదే మీకు డిస్‌ప్లే చేస్తున్నాను. సో, ఇది
పట్టుకొచ్చే అవకాశం ఉంది. సో, ఇది 49 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ అండ్ 64 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే అవకాశం ఉంది. 64 కిలోవాట్ అవర్ ఏమో 480 కిలోమీటర్స్ క్లెయిమ్డ్ రేంజ్ చూపిస్తుంది. సో, మేబీ 400 వరకు ఇవ్వచ్చు. అండ్ 20 లాక్స్ దగ్గర అప్రాక్సిమేట్ ప్రైజింగ్ అంటే విండ్సర్‌కి జస్ట్ విండ్సర్ ఎండ్ అవుతున్న దగ్గర ఇది స్టార్ట్ అవ్వచ్చు. లేకపోతే కొంచెం ఓవర్‌లాప్స్ అయితే ఉండే అవకాశం ఉందండి. అలా పట్టుకొస్తారని తెలుస్తుంది. అంటే 20 గాని, 18, 19లో కానీ స్టార్ట్ అవ్వే అవకాశం ఉంది. అండ్ 10థ్ కార్ మన లిస్ట్‌లో BMW i7. సో, ఇది BMW i7 ఇది 2,00,00,000 రూపీస్ కార్ అండి. 2,00,00,000 వర్త్ ఆల్‌మోస్ట్ 2,00,00,000 ఉండొచ్చని తెలుస్తుంది ప్రైస్. ఇదొక ఎలక్ట్రిక్ సెడాన్ లగ్జరీ లిమోసిన్ క్లాస్ సెడాన్ అంటారు. సో, కంప్లీట్‌లీ లగ్జరీ క్లాస్ అంటారు. లోపల కార్ అంతా కూడా మీరు కూర్చొని లోపల చూస్తే లైక్ ఇట్ లుక్స్ లైక్ ఏ ఏరోప్లేన్‌లో బిజినెస్ క్లాస్ లాగా అనిపిస్తది. సో, 101 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్, 625 కిలోమీటర్స్ రేంజ్, వెంటిలేటెడ్ సీట్స్ విత్ హీటింగ్ ఫంక్షన్ కూడా వస్తుంది. అండ్ BMW థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇలా కంప్లీట్‌లీ లగ్జూరియస్ కార్. అందుకే 2,00,00,000 కార్ ఇది. సో, BMW అంటేనే లగ్జరీ కాబట్టి ఆబ్వియస్‌లీ అలాంటి కార్ అనమాట. సో, ఇది కూడా లాంచ్ అవుతుంది. సో, ఇది ఎప్పుడు లాంచ్ అవుద్దంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇయర్ ఎండ్ లోపల అయ్యే అవకాశం ఉందండి. దివాళీ టైంలో అవ్వచ్చు. తర్వాత మన లిస్ట్‌లో 11థ్ కార్ వచ్చేసి JSW జైకో J5 బేస్ డీవీ. సో, ఈ జైకో J5 బేస్ డీవీ ఆల్రెడీ బయట కంట్రీస్‌లో ఉంది. ఇది 16 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్, 288 న్యూటన్ మీటర్స్ టార్క్‌తో వస్తుంది. అండ్ 130 కిలోవాట్ అవర్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తది. సో, ఈ 61 కిలోవాట్ అవర్‌దేమో 450-500 వరకు రేంజ్‌లు ప్రామిస్ చేస్తున్నారు. సో, ఇది 22 లాక్స్ వరకు స్టార్టింగ్ ప్రైస్ ఉండొచ్చు అనిపిస్తుందండి. బట్ కార్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉందో చూడడానికి గట్టా. సో, ఇది JSW వాళ్ళు కూడా ఎలక్ట్రిక్ మీద చాలా గట్టిగా ఫోకస్ చేస్తున్నారండి. చాలా లైనప్ అయితే ఉంది. సో, ఈ ఒక్కొక్కటి అయితే రిలీజ్ చేస్తారు. సో, ఈ 11థ్ కార్ కూడా నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది. సో, ఓవరాల్‌గా ఇవండి. నాకు ఏమర్థమవుతుందంటే ఇండియాలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్స్ లాంచ్ అవుతున్నవన్నీ కూడా అరౌండ్ 20-30 లాక్స్ బడ్జెట్‌లో పెడుతున్నారు. సో, దే ఆర్ ట్రైయింగ్ టు రీప్లేస్ దట్ 20,00,000-30 లాక్స్ సెగ్మెంట్ ఏవైతే కార్స్ ఉంటున్నాయో, ఆ కార్ బయర్స్‌ని రీప్లేస్ చేయగలుగుతుంటే వాళ్ళకి ఇది అఫోర్డబుల్‌గా వర్కౌట్ అవుతున్నట్టు ఉంది. సో, ఎక్కువ ఆ సెగ్మెంట్‌లో అయితే కార్స్ కాంపిటీటివ్‌గా వస్తున్నాయి. సో, ఇప్పుడు రాబోయే కార్స్ అన్నీ కూడా మీ బడ్జెట్ 20 లాక్స్ దగ్గర ఉండి ఈవీ కొనాలనుకుంటే గనక డెఫినైట్‌లీ ఇట్స్ వర్త్ వెయిటింగ్ సమ్ మోర్ టైమ్ అండి. ఫెస్టివల్ వరకు కూడా వెయిట్ చేయొచ్చు. సో, ఇవండి అప్‌కమింగ్ ఈవీ కార్స్. అండ్ ఈవీ కార్స్ కొనడంలో చాలా కన్‌ఫ్యూజన్ ఉంటది. చాలా సందర్భాల్లో అసలు ఈవీ కార్ మీకు కరెక్టా కాదని డౌట్ కూడా ఉంటది. అలాంటి సందర్భాల్లో నాతో మీరు డైరెక్ట్‌గా మాట్లాడి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకొని మీకు ఏ కార్ కరెక్టో ఆ కార్ అయితే తీసుకోవచ్చండి. నాతో మాట్లాడాలంటే కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు. కన్సల్టేషన్ బుక్ చేసుకోవడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉంది. అది యూజ్ చేసి కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు. ఆర్ ఇక్కడ స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నంబర్ ఇక్కడ డిస్‌ప్లే అవుతున్న వాట్సాప్ నంబర్‌కి మీరు కన్సల్ట్ అని మెసేజ్ పెట్టినా కూడా మా టీమ్ మీకు గైడ్ చేస్తారు. ఎలా కన్సల్టేషన్ బుక్ చేసుకోవాలన్న దాని గురించి. ఎంతవరకు వీడియోని చూసారంటే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చిందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీలైతే ఒక హైప్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి. అండ్ 11 అప్‌కమింగ్ ఈవీ కార్స్ గురించి చూసారంటే మనకి 20 అప్‌కమింగ్ కార్స్ వేరే కార్స్ నార్మల్ కార్స్ గురించి కూడా ఒక వీడియో చేశాను. 20 అప్‌కమింగ్ పెట్రోల్ అండ్ డీజిల్ కార్స్ అది కూడా మీరు చెక్ చేయొచ్చు. థాంక్ యూ.